ఫ్రెండ్స్, సోమవారం మార్కెట్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా నిఫ్టీ సంగతి చూద్దాం. తర్వాత క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ సంగతి చూద్దాం. తర్వాత గోల్డ్, సిల్వర్, తర్వాత నెక్స్ట్ వీక్కి ఏ సెక్టర్ స్టాక్స్ బాగుండే ఛాన్స్ ఉంటుంది అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ ప్రజెంట్ అయితే ఏ సెక్టర్స్ కూడా బాగాలేవు, అన్నీ కూడా న్యూట్రల్లో ఉన్నాయి. కానీ ఏ సెక్టర్స్ సోమవారం బాగుండే ఛాన్స్ ఉంటుందని చెప్తాను. ఒక సోమవారం ఓన్లీ ఇంట్రాడేకే మీకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, సోమవారం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఏ సెక్టర్ అయితే నెక్స్ట్ వీక్ బాగుంటుందో చూసి అప్పుడు మీకు స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ పెడతాను. ఇప్పుడు ఓన్లీ మార్కెట్ అసలు పరిస్థితి ఏంటి, అసలు ఏ స్టేజ్లో ఉన్నదని చూపిస్తాను, కొంచెం డీటెయిల్గా చూసుకోండి. నెక్స్ట్ సోమవారంకి స్వింగ్ ట్రేడింగ్ అది ఇంట్రాడేకి చూపిస్తాను స్టాక్స్, అవి ఇంట్రాడే చేసుకోండి. స్వింగ్ ట్రేడింగ్ అంటే మాత్రం మండే సాయంత్రం, సోమవారం సాయంత్రం పెడతాను. ఏ సెక్టర్ బాగుంటే చూసి అప్పుడు. ప్రస్తుతానికి అన్ని న్యూట్రల్లో ఉన్నాయి, అందుకోసం అనమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. వీడియో కొంచెం లెంత్ అయితే ఉండొచ్చు, తొందరగానే చెప్పేస్తాను, వీలైనంత తొందరగా చెప్పేస్తాను. కాకపోతే కొంచెం లెంత్ అనేది ఉంటుంది, కొంచెం డీటెయిల్గా చెప్పబోతున్నాను. నిఫ్టీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూపించబోతున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే పాయింట్స్ అనేవి మిస్ అయిపోతారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, మీకు కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది, నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది అనమాట. ముందుగా నిఫ్టీ చూద్దాం. చూడండి, 24,366 చూసుకోండి. ప్రజెంట్ 24,366 ఉంది కదా. ఆల్రెడీ చూపించాను ట్రెండ్ లైన్ ఇంతకుముందు, మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను. ఈ ట్రెండ్ లైన్ చూసారు కదా, వెళ్ళగలుగుతుంది కదా. ఇప్పుడు ఇది ఏ స్టేజ్లో ఉందంటే, చూడండి పోతుంది, 4 ఉన్నాయి కానీ చూడండి, ఈ ప్యాటర్న్ ఫామ్ అని చూసారు ఇక్కడ. ఇలా పైకి వెళ్ళి మీకు ఎంతమంది చెప్పాను, ఎప్పుడైనా 3 times మూడోసారి ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని వెళ్తే స్ట్రాంగ్ ఏరియా అవుతుంది అనుకున్నా. ఎలాగ వెళ్ళిందా, ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళింది కదా, చిన్న కరెక్షన్ అనమాట ఇది. అసలు ఇంత రాకూడదు, అసలు వెళ్ళిపోవాలి. కాకపోతే చిన్న క్రూడ్ వల్ల డిస్టర్బ్ అయింది, అంత ఇంకా లేదు. చూపిస్తాను క్రూడ్ కూడా అసలు ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ నుంచి ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు అటుకిటికి మధ్యలో ఉందన్నమాట. ఇప్పుడు నిఫ్టీ పైకా కిందగా అన్నట్టు ఉంది. కిందకంటే ఏం కంగారు పడిపోవసరం లేదు, మహా అయితే ట్రెండ్ లైన్ వరకు రావచ్చు. మళ్ళీ ఇది ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ తేడా పడుతుంది. మళ్ళీ కొంచెం కిందకు వస్తే రావచ్చు, మళ్ళీ ఇంతవరకు వస్తే రావచ్చు. ఎంత 23,300 ఇంతవరకు పడే ఛాన్స్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయితే అంత మించి కిందకు వచ్చే ఛాన్స్ లేదు. కానీ ఎక్కువ ప్రాబిలిటీ కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అది ఏంటంటే సోమవారం క్రూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇది మొత్తంగా దీన్ని మొత్తం డీటెయిల్గా చూపిస్తాను, కొంచెం చూడండి తీసేసి. అసలు నిఫ్టీలో అసలు ఏంటి పరిస్థితి, ఏంటి జరుగుతుంది అనేది. మనం ఇప్పుడు 5 నిమిషాలు 15 నిమిషాలు చూస్తారు కానీ అందరూ హైయర్ టైం ఫ్రేమ్ చూడరు. ఇక్కడ చూడండి, ఈ లో ఉంది కదా, ఈ మొత్తం ఇదంతా కింద పడింది కదా. ఈ స్వింగ్ లో అంతా డైలీ క్యాండిల్ చూడండి, ఈ లో ఉంది కదా. ఈ లో ఎంత ఇక్కడ చూస్తే నెంబర్స్ తెలిసిపోతాయి, సార్ చూసుకోండి. దీనికి పైన పెడితే ఎంత ఉంది, 22,182. ఈ డైలీ లో అనమాట, స్వింగ్లో 22,182. ఇప్పుడు మీకు మంత్లీలోకి చూపిస్తాను చూడండి, అసలు మొత్తం సినిమా అంతా అర్థమైపోద్ది. ఇది మంత్లీ, జూమ్ చేస్తాను, నీట్గా కనిపిస్తుంది. ఇది ఉంది కదా, ఈ ప్రజెంట్ డేట్ ఇది ఆగస్ట్ నెల కదా, ఇక ఆగస్ట్ మంత్ క్యాండిల్ ఇది. ఇది జూలై, జూన్, మే, ఇదేంటి ఏప్రిల్ నుంచే మార్కెట్ పైకి రివర్సల్ తీసుకుంది. కానీ అప్పటి నుంచి మనల్ని భయపడితేనే ఉన్నారు, ఏదో అయిపోద్ది అనేసి. అలాగే ఆల్రెడీ సగం అయిపోయింది, ఆల్రెడీ మూమెంట్. ఇక్కడికి చూడండి, ఆల్రెడీ ఇంటర్వెల్ వరకు వచ్చింది. ఇప్పటికి కూడా భయపడుతున్నారు ఇంకా రావడానికి. చూడండి, ఈ లో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇదంతా ఏప్రిల్ నుంచి రివర్సల్ తీసుకుందా. దీనిలో చూడండి, ఇక్కడ మంత్లీ లో ఉంది కదా, లో అంతే ఇక్కడ పెడితే తెలిసిపోద్ది. 22,182 డైలీలో చూపించాను కదా. ఇక్కడ చూడండి, లైన్ గీస్తాను, మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ఎట్టనా 22,182 ఎంతనా, 22,182. దీనిలో ఇది ఎంత, ఏప్రిల్ మంత్ అనమాట. ఏప్రిల్ మంత్ నుంచి మన రివర్స్ అయింది ఈ క్యాండిల్ లో అనమాట, 22,182. ఇప్పుడు డైలీలో పెడతాను చూడండి. ఇంకో ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది రివర్సల్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఫిబ్ డ్రా చేసి చూపిస్తాను చూడండి. కరెక్ట్గా వెళ్తుంది మార్కెట్. కాకపోతే అప్పుడప్పుడు ఈ ట్రంప్ వల్ల, ఏదో వేరే న్యూస్ వల్ల మొత్తానికి పడుతుంటుంది. ఇంకా ఫిబ్ డ్రా చేస్తున్నాను. గతంలో కూడా చూపించాను ఈ లెవెల్లో ఒకసారి, మీకు కొత్తలో తెలియదు. చూసారా, ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది కదా. ఇక్కడి నుంచి 100%
తీసుకెళ్లారు పెద్ద ప్లేయర్స్. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ కరెక్షన్ వచ్చింది చూడండి, కరెక్ట్గా 61%, 60% అనమాట. అంటే రూ. 100 ఎట్టితే రూ. 60 తీస్తారు. మళ్ళీ 60% ప్రాఫిట్ బుక్ చేస్తారు ఇక్కడికి. మళ్ళీ ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ ఉంది, ఇదే ఏరియాలో మళ్ళీ ఆగింది. దీని హైని బ్రేక్ చేసి, ఈ హై బ్రేక్ చేసి చూసారా, ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసి మళ్ళీ కింద పడింది. ఇదంతా కరెక్షన్ అనమాట. దీన్ని బ్రేక్ చేసి చిన్న కరెక్షన్, అంత ఇంకో 2 రోజులు 3 రోజులు ముందే వెళ్ళిపోవాలి అసలు. కానీ కొంచెం ఎక్స్ట్రా పడింది జస్ట్ క్రూడ్ వల్లే. కానీ ఇది రివర్సల్ పాయింట్, ఇది చూసుకోండి. ఎప్పుడు కూడా మార్కెట్ డైరెక్ట్గా వెళ్ళిపోదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, కాకపోతే మళ్ళీ ఇలా కిందకు వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోద్దాం ఆ మధ్యన భయపడ్డారు. ఇక్కడి నుంచి చెప్తున్నాను. అప్పుడు కూడా మీకు డ్రా చేసి చూపించాను, ఫిబ్ డ్రా చేసి చూపించి పాతలు తెలుసు కరెక్ట్గా లెవెల్ తీసుకుంది అనేది గతంలో చూపించాను. మళ్ళీ సేమ్ అదే వెళ్తుంది ఇలాగా. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా దీని ఫుల్గా దీని మూమెంట్ స్టార్ట్ అవ్వాలంటే ఫిబ్ బాగా పనిచేస్తుంది. మనం కరెక్ట్గా పాయింట్ పట్టుకొని డ్రా చేస్తే బాగానే పనిచేస్తుంది. హైయర్ టైం ఫ్రేమ్ బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మళ్ళీ మంత్లీలోకి తీసుకెళ్తున్నా. ఈ మంత్లీ హై ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్, ఈ హై అంతా అది 24,989. 24,989 ఇది దీని హై. ఇప్పుడు ఇది బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే పూర్తిగా మార్కెట్ హైవే ఎక్కిస్తున్నట్టే. ఇప్పుడు మార్కెట్ స్టేజ్ అనమాట. ఇదనమాట. ఇది రాసి దీనిపైన క్లోజ్ అయితే ఇంకా ఫుల్గా గ్రీన్ సిగ్నల్ పడిపోయినట్టే మార్కెట్కి, నిఫ్టీకి. అది వెళ్ళినంత మాత్రం స్పీడ్గా వెళ్ళిపోద్దని కాదు, అది వెళ్ళవలసిన లెక్క మీద వెళ్తుంది. చూసారు కదా ఎన్ని రోజులు పట్టిందో అక్కడికి వెళ్ళడానికి. ఇది స్టోరీ అయితే ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. ఇది మ్యాక్సిమం 90% చెప్పిన కానీ చెప్తున్నాను. ఇక్కడి నుంచి పైకే వెళ్ళాలి. అది క్రూడ్ మీద డిపెండ్ ఉంటుంది అనమాట. క్రూడ్ కూడా పైన డాన్స్ చేస్తుంది. ఒకవేళ పడితే ట్రెండ్ లైన్ ఉంది కదా, ట్రెండ్ లైన్ పైన తిరగచ్చు. కానీ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అయితే ఇది దాటి వచ్చే ఛాన్స్ అయితే అస్సలు లేదు. ఇంతవరకు రానివ్వరు పెద్ద ప్లేయర్స్. ఐటీ సెక్టర్ ఉంది కదా, ఐటీ స్టాక్స్తో పైకి ఉంచుతుంటారు. దీనికి ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అవ్వనివ్వరు. ఐటీ స్టాక్స్ బాగా వెలిగిస్తాయి పడుతున్నప్పుడల్లా కూడా. అది చెప్తున్నాను. అంతే. ఎప్పుడు కూడా పైనుంచి చూడాలి కిందకి. ఏదైనా మన ఊర్లో ఏదైనా జరుగుతుంది అనుకోండి, మన ఊరు మధ్యలో చూస్తే మనకేం తెలియదు. కొండెక్కి లేదంటే బాగా ఊర్లో ఏదైతే ఎక్కువ హైట్ ఉందో చూసుకొని దాని మీద నుంచి చూస్తేనే ఆ ఊర్లో ఏ సందులో ఏముందో అనేది మనకు తెలుస్తుంది. అంటే దీన్ని టాప్ డౌన్ అనాలిసిస్ అనేసి బోల్డ్ రకాలు ఉంటాయి, పేర్లు ఉంటాయి. అవన్నీ చెప్తాను మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే చెప్తాను అనమాట. ఏదైనా కొండ మీద నుంచి హైట్లో నుంచి చూస్తేనే కింద నుండి ఏమైనా నీట్గా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా పైనుంచి కిందకే అనాలిసిస్ ఎప్పుడు చేయాలి, కింద నుంచి మీదకి కాదు. లోవర్ టైం ఫ్రేమ్స్ కదా, హైయర్ టైం ఫ్రేమ్ నుంచి కిందకి అనాలిసిస్ చేయాలి. ఇదనమాట పరిస్థితి. మార్కెట్ మంచి స్టేజ్లో ఉంది. ఇప్పటికి జడిసిపోతున్నారు కొంతమంది. ఇదనమాట నిఫ్టీ పరిస్థితి. అయితే ఇప్పుడు అయిపోయింది కదా. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చూసేద్దాం. ఇది మెయిన్. ఇది చూడండి, WTI చూపిస్తున్నాను. మనం చూడడం వేస్ట్ అండి. ఇప్పుడు 82.39 ఉంది కదా. ఇది చూడండి, కరెక్ట్గా ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ పడింది. మళ్ళీ ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది ఇంతకుముందు ఒకసారి. ఆ మధ్యన చిన్న గెంతులు వేశారు కదా, అప్పుడు పైన క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడ ఏమో అవుద్ది అనుకున్నారు, మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా బ్యాక్ వెళ్ళింది. మళ్ళీ దీన్ని సపోర్ట్ తీసుకొని దాన్ని రెసిస్టెన్స్ లాగా అనమాట. ట్రెండ్ లైన్ సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. దీన్ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇలాగా ఇలా పడడానికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆగింది అంతే. చూడండి, ఇలా పడాలి. కానీ ఇక్కడ ఇలా కంటిన్యూగా వచ్చేది ఏంటవుతుంది, మళ్ళీ మధ్యలో డాన్స్ చేశారు కదా, మళ్ళీ గెంతులు వేసేసరికి మళ్ళీ రివర్స్ అయిపోయింది. అసలు ఈ ఏరియా వెళ్ళకూడదు. పైకి వెళ్ళింది కదా. చూడండి, జూమ్ చేస్తాను. ఇది తీసేస్తాను, ఖచ్చితంగా ఉంది. ఇది ఉంది కదా, ఇది ఇక్కడి నుంచి పైకి వెళ్ళకూడదు. ఇలా కంటిన్యూ పడిపోవాల్సింది. కాకపోతే మొన్న కొంచెం డాన్స్ చేయడం వల్ల మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయడానికి వెళ్తుంది చూసారా. కరెక్ట్గా ఈసారి మాత్రం ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు. ఇదంతా అప్ ట్రెండ్ లెక్క ఉన్నట్టే క్రూడ్. మళ్ళీ ఇది ఈ హై క్రాస్ వెళ్ళడం అయితే కష్టం. ఎంత 92 ఉంది కదా, అది దాటి వెళ్ళే ఛాన్స్ అయితే అసాధ్యం అన్నట్టు. వెళ్ళే ఛాన్స్ అయితే లేదు క్రూడ్. మొత్తానికి మళ్ళీ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయడం, మళ్ళీ కిందకి రావడం అలా జరుగుతుంది. ఈ ఏరియాలో తిరుగుతుంటుంది. మొత్తానికి ఇది ఉంది కదా, రేపు సోమవారం కూడా ఇది దాటి వస్తుందో లేదు తెలియదు. మొత్తానికి దీన్ని షేడ్ వదిలేయాలంటే 76కి వచ్చేలా. 76 అయినా 76, 75,
75 కానీ 74 కానీ ఈ లో ఉంది కదా, తీసేస్తే నీట్ కనిపిస్తుంది ఇవన్నీ. ఈ లో ఉంది కదా, ఈ స్వింగ్ లో ఉంది కదా, ఈ దాటి కిందకి రావాలంటే ఇంచుమించు 74 దగ్గరికి వచ్చేయాలి. క్రూడ్ 74 దగ్గరికి వస్తే ఫుల్గా క్రూడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ అనమాట. కానీ ఇది ఒకే రోజులో వచ్చే ఛాన్స్ లేదు, సోమవారం కూడా. మళ్ళీ కొంచెం పైకి వెళ్తే వెళ్ళొచ్చు. ఒకవేళ పైకి వెళ్ళినట్లయితే మాత్రం మేము నిఫ్టీ చూపించాను కదా, ఇది కొంచెం కిందకి పడితే పడవచ్చు. అది చూసుకోండి. పడిన కంగారు పడేసి పని లేదు. మొత్తానికి ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇది బ్రేక్ అయితేనే భయపడాలి. ఒకవేళ పడినా సరే మళ్ళీ అంత కంగారు ఇవ్వాల్సిన పని లేదు. కిందకి పడినవరు ఇది ఒక లెవెల్ ఉంది, ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ ఆపేస్తారు. అంతకు మించి ఇంక వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడే కిందకి వెళ్ళే ఛాన్స్ లేదు, ఇక్కడి నుంచే పైకి తీసుకెళ్ళిపోతారో చూసుకోండి. ఇది క్రూడ్ అయితే మాత్రం సోమవారం మొత్తానికి ఈ లెవెల్ దాటాలి, 74 దగ్గరికి వచ్చేస్తే ఫుల్ క్లియర్ అనమాట. కానీ క్రూడ్లో మాత్రం మీరు ఎంటర్ అవ్వకండి. డౌన్ సైడ్ అట్టకండి, అప్ సైడ్ అట్టకండి, డబ్బులు పోతే. క్రూడ్ అంటే అటుకిటి మధ్యలో డ్యాన్స్ వేస్తుంది, అందువల్ల పోతాయి డబ్బులు, జాగ్రత్త. న్యాచురల్ గ్యాసే లేదంటే గోల్డ్ బాగుంది ప్రజెంట్ కమోడిటీస్లోనే, గోల్డ్ పెట్టుకుంటే బెస్ట్. ట్రేడింగ్ కూడా గోల్డే బాగుంది, చూసుకోండి. అది సేఫ్ అనమాట. అది ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయి ఉంది, కరెక్ట్గా కింద పడినప్పుడల్లా ఎంటర్ అవుతుంటే బాగుంటుంది. క్రూడ్ న్యాచురల్ గ్యాస్ జోలికి అంత తొందరగా వెళ్ళకండి. అది కొంచెం బ్రేక్అవుట్ కంప్లీట్ అయినంత, ఇది డౌన్ సైడ్ కంప్లీట్గా బ్రేక్అవుట్ అవ్వాలి, న్యాచురల్ గ్యాస్ పైకి కంప్లీట్గా బ్రేక్అవుట్ అవ్వాలి. అంతవరకు దీంట్లో టచ్ చేయకూడదు. అదేంటంటే గోల్డ్ సిల్వర్ ఏంటంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ అయి ఉన్నాయి కాబట్టి అది సేఫ్ అనమాట. ఈ రెండు కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇది కిందకి అవ్వాలి, న్యాచురల్ గ్యాస్ పైకి అవ్వాలన్నమాట. న్యాచురల్ గ్యాస్ చూపిస్తాను చూడండి. కరెక్ట్గా మనం మార్కెట్ కొంచెం పాజిటివ్ వచ్చిందాకే క్రూడ్ మళ్ళీ పైకి వెళ్తుంది, అప్పుడు కొంచెం తేడా జరుగుతుంది. ఈ న్యాచురల్ గ్యాస్ 263 ఉంది కదా, ఇక్కడ చూడండి చిన్న రివర్సల్ ప్యాటర్న్ యూలా ఫామ్ అని చూసారా. 1 అవర్లో చూపిస్తాను చూడండి. ఇంకొక 1 అవర్ మినిమైజ్ చేస్తే కనిపిస్తుంది. ఇక సరే రివర్సల్ ఫామ్ అవుతుంది. లేదంటే 4 అవర్స్ కానీ, 4 అవర్స్లో కూడా ముందు చూసారా. మళ్ళీ ఇది ఎంత అంటే 270 పైన క్లోజ్ అయితే ఇందులో మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే ఫుల్గా బ్రేక్అవుట్ అయితే చెప్తాను, మళ్ళీ వీడియో చేస్తాను. ఇంట్రాడే స్టాక్స్ పెడతాను కదా, అప్పుడు చూపిస్తాను. అప్పుడు వరకు ఇందులో వేలెట్టకండి. క్రూడ్ న్యాచురల్ గ్యాస్ రెండు కూడా వేలెట్టకండి. అవి రెండు కంప్లీట్గా బ్రేక్అవుట్ అవ్వాలి. మనకి మధ్యలో వెళ్తున్నట్టు అనిపిస్తుంటాయి, పెడుతుంటే డబ్బులు పోతాయి. కింద పడితే పైకి వెళ్ళిపోద్ది, పైకి వెడితే కిందకు వచ్చేస్తుంటుంది. అందువల్ల దీన్ని టచ్ చేయకండి. గోల్డ్ సేఫ్ అనమాట ప్రజెంట్. అది కూడా ఎక్కువసేపు కాదు, చూపిస్తాను గోల్డ్. ఇదనమాట, ఈ రెండిట్లో ప్రజెంట్ అయితే టచ్ చేయకండి. క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ సంగతి చెప్తాను, దాని టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇంట్రాడే చెప్పేటప్పుడు చెప్తుంటాను. ఇప్పుడు గోల్డ్ చూడండి. గోల్డ్ కూడా ఎక్కువ ఉండకూడదు. ఎంతంటే 1,63,000, 1,63,000కి వస్తే ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడ ఈ ఏరియాలో కింద చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఉన్న ఎవరైనా ఉంటే మాత్రం 1,63,000 దగ్గర మాత్రం ఎంటర్ అయిపోండి. ఇప్పుడు కూడా ఎంటర్ అవ్వచ్చు, కాకపోతే ఇక్కడ నుంచి ఉన్నది వేరు, ఇక్కడ ఉన్నది వేరు అనమాట. ఆల్రెడీ ఇంటర్వెల్ దాటిసింది సినిమా, ఇంటర్వెల్ దాటిసింది. 5th వేవ్లో ఉందన్నమాట. ఇది ఎలైట్ 5th వేవ్లో ఉంది. ఇక్కడ చూడండి 1 అవర్లోనే రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయింది పైకి వెళ్ళడానికి. మీరు కావాలంటే సోమవారం 155, 1,55,200 ప్రస్తుతానికి ఈ లెవెల్ దాటితే ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు ఉన్నదే స్టాప్లెస్ పెట్టుకోవచ్చు. టార్గెట్ అయితే మాత్రం ఏదైనా సరే ఆల్రెడీ 3 అంతలు అయిపోయింది, ఒక్కొంతే ఉంది ప్రాఫిట్. తర్వాత ఇంక పెద్దగా ఏం లేదు ఇందులోనే, చూసుకోండి. 1,63,000 వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండకూడదు. తర్వాత వెళ్తుంది, అది మంది కాదు. మళ్ళీ దాని టైం వచ్చినప్పుడు ఎంటర్ అవ్వాలి చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఉండకూడదు. మళ్ళీ ఒకసారి కిందకు వచ్చినా వచ్చి అసలు ఇక్కడ వరకు రావాలి. ఎంత 1,36,000కి రావాలి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది కాదు, ఇదంతా ఒకటే జోను, పైకి వెళ్ళిపోయింది. కానీ కరెక్ట్ లెవెల్ ఏంటంటే ఇది 1,36,000 మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్. కానీ ఇక్కడికి రాలేదు అసలు ఏ లెవెల్కి, ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం తొందరగా ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. 1,63,000 దగ్గర కరెక్ట్ టైం అనమాట, గుర్తుపెట్టుకోండి. గోల్డ్లో ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎంటర్ అవ్వకండి. ఇంకా తక్కువే ఉంది టార్గెట్, చిన్న టార్గెట్ ఉంది. సోమవారం ఎంత కొంత గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు, చూసుకోండి. ఇప్పుడు దాని వెనకాల పరిగెట్టడం, ఇప్పుడే చాలామంది పరిగెడతారు కొంత పైకి వచ్చేసిన తర్వాత. ఇప్పుడు మంచిది కాదు. ఉండిపోతే ఇక్కడే ఇలా ఉండిపోవచ్చు సైడ్ వేస్లో. ఇంకా ఉంది, చాలా ఎక్కువ వెళ్తుంది. కానీ మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఎంటర్ అవ్వాలి. ఆల్రెడీ మధ్యలో ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు. అయితే పైన ఎంటర్ అవ్వాలి, లేదా కింద ఎంటర్ అవ్వాలి. మధ్యలో ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు. ఇది చూసుకోండి. ఇది గోల్డ్ పరిస్థితి అయితే. సిల్వర్ వద్దులండి. సిల్వర్ కూడా ఈ లెవెల్ 2,83,000, ఇది ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. సిల్వర్ వద్దులండి, సిల్వర్ జోలికి వెళ్ళకండి. గోల్డే బెస్ట్. అది కూడా ఇంకా తక్కువ ఉంది, చూసుకోండి. టార్గెట్ 1,63,000 వస్తే ఉండకండి, చూసుకోండి. తర్వాత వెళ్తుంటుంది అది మనకు. అప్పుడు 1,23,000 తర్వాత వెళ్తుంటే ఓన్లీ ట్రేడింగ్ చేసుకోవాలి, అంతేగాని
డెలివరీ మాత్రం పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. 1,63,000 దాటి వెళ్తే మాత్రం. ఇది దీని పరిస్థితి అయితే అయిపోయింది కదా. 3 అయిపోయింది, గోల్డ్ అయిపోయింది, సిల్వర్ అయిపోయింది, క్రూడ్ న్యాచురల్ గ్యాస్ అయిపోయింది, నిఫ్టీ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టాక్స్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వీక్ ఏంటంటే అన్ని సెక్టార్స్ కూడా న్యూట్రల్లోనే ఉన్నాయి, ఏవి కూడా క్లారిటీ లేదు. అది సోమవారం మనకి క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి సోమవారం ఫార్మా ఒకటి, ఐటీ ఈ రెండు పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు అందులో స్టాక్స్ చూపిస్తే ఇంట్రాడే చేసుకోండి. రిలయన్స్ స్టాక్ చూపించాలి. ఇక్కడ చూడండి 1310 ఉంది కదా, ఇది ఒక మంచి లెవెల్లోనే ఉంది ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైము. ఇది ఉంది కదా రిలయన్స్, డైలీలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి పెద్ద క్యాండిల్, జూమ్ చేసి చూపిస్తాను. ఇది ఉంది కదా పెద్ద క్యాండిల్ ఉందా, మళ్ళీ కరెక్షన్ వచ్చిందా, మళ్ళీ హై ఉంది కదా ఎంత 1340 దాటితే మళ్ళీ రిలయన్స్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుద్ది. చూసుకోండి 1340. ఇది ఆల్రెడీ కదిలిందంటే ఆటోమేటిక్గా నాకు తెలిసి చూడండి సేమ్ నిఫ్టీలో ఎలాగైతే ఎలాగొచ్చిందో కరెక్షన్ పుల్ బ్యాక్ ఎలాగైతే వచ్చిందో సేమ్ రిలయన్స్లో కూడా అదే జరిగింది. చూసారా, ఎప్పుడైనా రిలయన్స్ మూవ్ అయితే ఆటోమేటిక్గా అదే నిఫ్టీ కూడా కదులుతుంది. ఇది నేను అనుకుంటున్నాను సోమవారం ఇది కూడా రివర్స్ అయితే అవ్వచ్చు. చూసుకోండి రిలయన్స్ పైకి వెళ్తే ఆటోమేటిక్గా నిఫ్టీ కూడా ఆ ఏరియా నుంచి పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. రెండు ఒకే స్టేజ్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి పెద్ద క్యాండిల్ వచ్చిందా, తర్వాత ఎన్ని రోజులు పడేశారు, 1 2 3 4 5 6 రోజులు పడేశారా. ఇది జస్ట్ దీని ఎంట్రీ ఎంత అంటే రిలయన్స్ ఈ లాస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఇది కాకుండా దీని ముందు క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, దీని హై క్రాస్ అవ్వాలి. మామూలుగా అయితే ఈ హై క్రాస్ అయితే ఈ గ్రీన్ క్యాండిల్ హై క్రాస్ అయితే ఎంటర్ అవ్వాలి, అంతవరకు అవసరం లేదు. ఈ లాస్ట్ క్యాండిల్ ఉంది కదా, రెండో క్యాండిల్ ఉంది కదా, దీని హై క్రాస్ చేస్తే ఎంటర్ అయిపోవచ్చు. ఎంత అంటే ఇది 1327, 1328. చూసుకోండి 1328 దాటితే రిలయన్స్ మూమెంట్ అనేది పైకి ఇంక రివర్స్ అయిపోద్ది. అలాగని ఓకే మొత్తం పైకి వచ్చేది. ఇక్కడ చాలా స్టాప్లు ఉన్నాయి, ఇక్కడ ఒక స్టాప్ ఉంది, ఇక్కడ ఆగుతుంది. మళ్ళీ ఎంత 1440 వరకు రావచ్చు. చూసుకోండి అంతే, ఎంత టార్గెట్ అంతేగా ఒకసారి జమ్మని ర్యాకెట్లా గెలుపు 1440 వరకు వచ్చే ఛాన్స్ ఉంది రిలయన్స్. చూసుకోండి ఈ హై కనుక ఈ రెండో క్యాండిల్ ఉంది కదా, హై దాటి పైకి వస్తే ఇందులో పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీక్కి. ఇదే కనుక దాటితే మాత్రం సోమవారం మార్కెట్ పాజిటివ్గానే ఉంటుంది. నిఫ్టీ పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి. ఇది చూసుకోండి రిలయన్స్ మీద ఒక కన్నాయండి సోమవారం మంచి లెవెల్. ఇది రివర్సల్కి, ఇది షార్ట్ టర్మ్ కోసం ఎంటర్ అవ్వడానికి మంచి ఏరియా. ఇది చాలా చిన్న స్టాప్ లాస్ 1310 స్టాప్ లాస్, ఈ ఎంట్రీ 1330 అంతే. టార్గెట్ ఎంత 1440 అంతే. మళ్ళీ ఇక్కడ కొంచెం ఆగుతుంది, డైరెక్ట్గా వెళ్ళిపోదు, ఇంకా ఉంది, ఇంకొక లెవెల్ ఉంది. దీని టోటల్ టార్గెట్ ఎంత అంటే ఇది 1570 వరకు పెట్టుకోవచ్చు, ఉంచుకోవచ్చు. అది చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది పైకి ఉంది కాబట్టి నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది. ఇది పరిస్థితి అయితే. రిలయన్స్ బాగుంది, దీని మీద కన్నాయండి, లెవెల్స్ చూపించాను కదా. తర్వాత ఇంట్రాడేకి చూపిస్తాను. ఇంట్రాడే చేయండి, ప్రస్తుతానికి స్వింగ్ ట్రేడింగ్ కట్టొద్దు. అది ఏ సెక్టర్ బాగుంది చూసి చెప్తాను. సెక్టర్ పరంగా ఎంటర్ అయితే బాగుంటుంది. చూడండి బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇది 2363 ఉంది. ఎప్పుడైనా ఇలాంటివి పట్టుకోవాలి. చూడండి ఇక బ్రేక్అవుట్ అయి స్పీడ్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని రోజులు ఆగిన చూసారో మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఇక్కడ చూడండి ఎన్ని రోజులు ఇలా బ్యాక్ వచ్చిందో, ఇక్కడ చూడండి 15 నిమిషాలు చూపిస్తాను. ఇది కరెక్ట్ ఎంట్రీ అనమాట ఇది. కానీ మామూలుగా అయితే ఇది కూడా ఇప్పుడు ఇలా కాదు, ఇక్కడ చూపిస్తాను చూడండి. కరెక్ట్ ఎంట్రీ ఎంత అంటే టార్గెట్స్ కూడా ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇది లాస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఇది హై క్రాస్ అయినంత మాత్రం ఎంటర్ అవ్వకూడదు. ఒకసారి ట్రాప్లో పడిపోతాం, చాలామంది అలాగే చేస్తుంటారు. ఇలా దీని ఈ ముందు రోజు ఎలాగ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పేసి ఈ లాస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఇది ఎప్పుడైతే హై క్రాస్ అవుతుందో ఎంటర్ అయిపోతారు. ఇది క్రాస్ అయిన వెంటనే మళ్ళీ కిందకి అలా పడేస్తారు, మళ్ళీ పడేసి ఇక్కడ వరకు తీసుకొచ్చేస్తారు స్టార్టింగ్ పాయింట్ వరకు. అలా ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కరెక్ట్గా ఎంట్రీ అవ్వాలంటే ఈ లాస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఇది కాకుండా ఈ ముందు క్యాండిల్ ఉంది కదా, రెండో క్యాండిల్ ఉంది కదా, దీని హై క్రాస్ అవ్వాలి. ఇదంతా సుమారుగా 2500 ఈ లెవెల్ దాటి పైకి వెళ్తే అప్పుడు ఇందులో కరెక్ట్ ఎంట్రీ అనమాట. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇది డైలీలో చూపిస్తున్నాను, వీక్లీలో అయితే ఇంకా లోలోనే ఉంది. అయితే చాలా పైన ఉన్నట్టు ఉందా చూడండి, వీక్లీలో చూపిస్తాను, ఇంకెందనే ఉంది, ఇంకా చాలా ఇక్కడ వరకు ఉంది టార్గెట్. అదనమాట ఇది చూసుకోండి. ఇందులో ఎంటర్ మంచి పాయింట్ ఇది దాటాలి, 2,05,000 దాటాలి ఎంట్రీ పాయింట్. అప్పుడు టార్గెట్ ఎంత అవుతుంది తెలుసా, ఇప్పుడు ఈ హై ఉంది కదా, ఈ ముందు క్యాండిల్ కాకుండా రెండో క్యాండిల్ హై ఉంది కదా, హై నుంచి ఈ లో ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోండి. దీనికి 2 టైమ్ టార్గెట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ చూసుకొని దాన్ని 2 టైమ్స్ యాడ్ చేసుకుంటే మీకు ఎంత అయితే వెళ్తుందో అదే టార్గెట్ అంతే. ఇంకా అంతమించి వెళ్తే ఒకసారి 3 టైమ్స్ గట్టి వెళ్తుంటుంది, మనం 2 టైమ్స్తో ఎగ్జిట్ అయిపోవాలంటే అంతే.
అలాగే లెక్కలేసుకుని బయటకు వచ్చేయాలి. అంతేగాని ఇలాగా ఈ పైకి వెళ్ళినంత వరకు కొంతనంటే అంతవరకు ఇవ్వదు మార్కెట్. మళ్ళీ అలా ఉండిపోతుంటుంది, అక్కడక్కడ తిరుగుతుంటుంది. అలా చూసుకోవాలన్నమాట. దీని పైకి రివర్స్ అయితే అవ్వచ్చు, కానీ ఇది దాటితే ఎంటర్ అవ్వాలి 2500 దాటితే. కానీ దీని జోలికి కూడా ఎప్పుడు వెళ్ళకండి చెప్తున్నాను. అంటే ఎలాంటి ఏరియాలో ఎంటర్ అవ్వాలని చెప్తున్నాను అనమాట. తర్వాత ఇదొకటి, దీని మీద ఒకటి కన్నేయండి సోమవారం. ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇదేంటంటే బాటా ఇండియా 755 ఉంది బాటా ఇండియా. ఇదేంటంటే ఇది దాటాలి. ఇది దాటితే మాత్రం మంచి మూమెంట్ ఉంటుంది. ఇక్కడ చూసారా పెద్ద క్యాండిల్ ఒకటి లేపారు. తర్వాత ఎన్ని రోజులు ఇక్కడ ఆయన చూసారా, ఈ లెక్కెట్టుకుని అన్ని డైలీ క్యాండిల్ ఎన్ని రోజులు ఉన్నాయో. ఇక్కడ వీక్లీలో చూపిస్తే ఎన్ని వారాలు తెలిసిపోద్ది. 1 2 4 ఇంచుమించు 2 నెలలు గడిచింది. ఇక్కడే సినిమా అయిపోయింది. ఇది మంచి టైం ఇందులో బాటా ఇండియాలో పెట్టుకోవడానికి. దీని సీజన్ కూడా వస్తుంది కదా, ఇది కూడా మూమెంట్ వస్తే రావచ్చు. కానీ ఇందులో ఎంటర్ అవ్వాలంటే మాత్రం 800 దాటాలి. 800 దాటితేనే ఎంటర్ అవ్వాలి. చూసుకోండి, 800 దాటిన తర్వాత ఎంటర్ అవ్వాలి. స్టాప్ లాస్ ఇప్పుడు ఉన్న ప్రైస్ పెట్టుకోవాలి 755. ఇది స్టాప్ లాస్. ఎంట్రీ 800. దీని టార్గెట్ ఎంత అంటే ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ ఇది అంతే, 920 అంతే. డైరెక్ట్గా ఇక్కడ వరకు ఉంది, మధ్యలో ఇంకేం అడ్లేదు. 920 వరకు ఉంచుకోవచ్చు దీన్ని. బాటా ఏంటి ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు కదా, అయితే చెప్తున్నాను. ఇంకా ఉంది, చాలా ఉంది, ఇదంతా ఉంది. కానీ ఒకేసారి వెళ్ళిపోదు. ఇప్పుడు కూడా చిన్న చిన్న టార్గెట్స్తో ఎగ్జిట్ అయిపోవాలి. ఇది బాటా ఏంటి ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు, దీన్ని ట్రై చేయండి. ఇది వీటిలో వద్దు, నేను స్వింగ్ సెక్టార్ పరంగా చూసి పెడతాను, వాటిలో పెట్టుకోండి. జస్ట్ చూపిస్తున్నాను అంతే. అంటే వాచెస్లో యాడ్ చేసుకున్నాను, చూపిస్తున్నాను. ఇది మాత్రం ఇంట్రాడేకి సోమవారం ఐటీ స్టాక్స్ పెరిగే ఛాన్స్ ఉంది, అందుకోసం దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఇది ఎంపీ హ్యాసెస్ చూసుకోండి. సోమవారం ఇంట్రాడేకి. దీన్ని స్వింగ్ ట్రేడింగ్ తీసుకోకూడదు ఐటీ స్టాక్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లోన, ఓన్లీ ఇంట్రాడేకి తీసుకోండి. ఎంపీ హ్యాసెస్ 2545 ఉంది ప్రజెంట్. ఇది ఖచ్చితంగా పెరుగుతుంది, మిస్ అవ్వద్దు. దీని ఎంట్రీ ఎంతంటే 2560 దాటితే ఎంటర్ అయిపోవచ్చు. స్టాప్ లాస్ దీనిది 2540 చూసుకోండి. ఎంపీఐసిస్ ఒకరోజు ఇంట్రాడేగా తీసుకోండి, దీన్ని హోల్డ్ చేయకండి. ఐటీ స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్ గట్రా నన్ను అయితే వేస్ట్. బాగానే ఉన్నాయి, పెరుగుతున్నాయి, కానీ నాకైతే ఇష్టం ఉండదు. చాలామందికి ఇష్టంగా నాకు ఇష్టం ఉండదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లోన 2520 చూసుకోండి. 2560 ఎక్కువ ఇందులో మనలో ఎంటర్ అయ్యారు, అందుకోసం అనమాట. ఎప్పుడు అమ్మేస్తారో తెలియదు. 2560 చూసుకోండి, దాడితే ఎంటర్ అవ్వండి. స్టాప్ లాస్ 2540 ఎంపీఐసిస్. ఇది ఐటీ స్టాక్స్లోనే ఇది పెట్టుకోవచ్చు. ఐటీ సెక్టర్ మూవ్ అయితే ఇందులో పెట్టుకోవచ్చు. ఇది టెక్ మహేంద్ర కూడా బాగానే ఉంది, అందులో కూడా చూసుకోవచ్చు. కానీ ఇదే పెట్టుకుని బాగుంటుంది, ఎక్కువ మూమెంట్ వస్తుంది ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫార్మాలో సెలెక్ట్ చేస్తాను. అజంతా ఫార్మా, ఇది ఒకటి మంచి మూమెంట్ ఉంది. అజంతా ఫార్మా లిమిటెడ్ 3672 ఉంది. ఈ రెండు పక్కాగా పెరుగుతాయి సోమవారం. ఈ రెండు సెక్టర్స్ పాజిటివ్గా మూవ్ అయితే మాత్రం. ఇది 3700 చూసుకోండి. 3700 ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ దీనిలో పెట్టుకుంటే సరిపోద్ది. 3650 అజంతా ఫార్మా. వీటిని స్వింగ్ ట్రేడింగ్ గట్రా తీసుకోకండి, ఓన్లీ ఇంట్రాడే వరకు మాత్రమే. చెప్తాను నెక్స్ట్ సోమవారం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అసలు ఇప్పుడున్న సెక్టర్స్ అన్నిటి మీద ఏదైతే బెస్ట్ బాగుందో చూసి అప్పుడు అందులో చెప్తాను. అప్పుడు బట్టి మీరు నెక్స్ట్ వీక్ స్వింగ్ ట్రేడింగ్ తీసుకుందరు. కానీ ప్రస్తుతానికి ఈ రెండు ట్రై చేయండి. అజంతా ఫార్మా ఒకటి, తర్వాత ఎంపీఐసిస్, ఇది ఈ రెండు ట్రై చేయండి. తర్వాత గోల్డ్ చూపించాను కదా, గోల్డ్లో ఎవరైనా ఉంటే మాత్రం ఆ లెవెల్ చూపించాను కదా, అక్కడికి వెళ్తే ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. తర్వాత కూడా వెళ్తుంటుంది, మళ్ళీ నేను చెప్పిన తర్వాత వెళ్ళిపోతే మళ్ళీ నన్ను ఎక్కడండి నన్ను తిట్టుకోకండి. అది ఎగ్జిట్ అవ్వాల్సిన టైము. మళ్ళీ అక్కడి నుంచి ట్రేడింగ్ చేసుకోవాలి, అక్కడి నుంచి ఇంకా హోల్డ్ చేయకూడదు అనమాట. అది ఆ లెవెల్ దాటి వెళ్తుంటే ట్రేడింగ్ మాత్రం చేసుకోవాలి, ఏ రోజు ద్వారా తీసేయాలి. అది బెస్ట్ అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను చూడండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్ కాల్ చేయండి, నార్మల్ కాల్ చేస్తే అవ్వదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే ఆ పని చేయండి, వాట్సాప్ కాల్ చేయండి, అవుతుంది. నార్మల్ కాల్ చేస్తే అవ్వదు, చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను, బాయ్.